దేవుడి నామానికి వందనాలండి. పాస్టర్ గారికి వందనాలు. మరి నేనైతే చాలా దూరం నుంచి వచ్చాను. మరి మాది కాకినాడ దగ్గర యానం. 2 డేస్ నుంచి పాస్టర్ గారికి ఫోన్ చేస్తున్నాను అడ్రస్ కోసం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చూశాను పాస్టర్ గారి వీడియో. అది కూడా అనుకోకుండానే అది పరిస్థితిని బట్టి నాకు వచ్చింది ఆ వీడియో. నాకు ఎవరు చేయలేదు. నేను యూట్యూబ్ చూస్తుంటే సేమ్ అప్పుల కోసమే చెప్పారు ఈయన. అయితే చూశాను. అప్పుడు తెల్లవారుజాము ప్రేయరు చాలా కష్టం అనిపించింది. 3 గంటలకు ప్రేయర్ అంటే కొన్నాళ్ళు చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, మేము పరిచయం చేసాం. చాలా సంఘంలో మేము చాలా పరిచయం చేసేవాళ్ళం. చేసేటప్పుడు దేవుడు చాలా హెచ్చించాడు. ఒకటడితే 2 ఇచ్చాడు అంటారు కదా. దేవుడు ఇచ్చిన దాన్ని మనం నిలబెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఆ స్థితిలోకి వచ్చాక మళ్ళీ దేవుడు ఒక తట్టునట్టు మమ్మల్ని ఒక ముట్టకే వేసినట్టు వేసి మళ్ళీ ఆయన పరిచయకి లాక్కున్నాడు. అయితే ఈ ప్రేయర్ చూసిన కాంచి అప్పుడు కూడా మేము చాలా ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నాం. ఎలా లాస్ అయ్యామో మాకే తెలియదు. ఎంత లాస్ అయిపోమంటే అసలు ఇది నిజమా అని అనిపిస్తుంది. ఎంత డబ్బు వచ్చిందంటే అది ఎలా మాయమైపోయిందో తెలియదు. కానీ ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండేది కదా, నిజంగా సమాధానం ఉండిచ్చింది కదా. ఇంట్లో గొడవలు ఒకసారి కరెక్ట్గా ఈ నెలకు సంవత్సరం అంటే ఎలాగైతే సెప్టెంబర్ నెలలో అద్భుతాలు జరగాలి, సెప్టెంబర్ నెలలో స్తుతించే మాసంగా ఉండాలి అని పాస్టర్ గారు ప్రేయర్ చేసేవారు అన్నమాట ఈ సెప్టెంబర్ నెలలో. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, పాస్టర్ గారు ఆయిల్ నైట్ ప్రేయర్ పెట్టేవారు. నేనేమో 12 హాఫ్ నైట్ లాగే ఒక్కదాన్ని ఉంటే నిద్ర వచ్చేసేది. ఆ 12 గంటల దాకా చూసేదాన్ని, పడుకుని పోయేదాన్ని. కానీ నాకైతే ఆశ ఉండేది, ప్రభా ఎలా అయినా ఆల్ నైట్కి వెళ్ళాలి, ఇక్కడ బాగుంది, ఇంటి దగ్గర అయితే మనం చేయలేకపోతున్నాం, ఒక్క నైట్ అయినా చెయ్యాలి అనేసి ఆశ ఉండేది. కానీ అంత దూరం ఎలా అనుకునేదాన్ని. అలాగ సెప్టెంబర్ నుంచి ఒక నెల పోయిన అలా చూస్తే సగమే చూసేదాన్ని, పూర్తిగా చూసేదాన్ని కాదు. అలాగే మాకు కొంచెం చిన్న వట్టలు ఒకటి ఉందండి. ఆ వట్టల విషయంలో కూడా చాలా ప్రతికూల పరిస్థితులు అన్నమాట. మేము ఇక్కడ వట్టలు పెట్టుకున్న 2 months అయ్యాక మా ఎదురుగుండా ఒక వట్టలు పెట్టేశారు మళ్ళీ మమ్మల్ని చూసి. ప్రభా నీ చిత్తం, నీకు ఏంటంటే ఆశగల ప్రేమ తృప్తిపరుస్తావు. నేను పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేసి 3 గంటలు ప్రేయర్లో ఉండి 5 గంటలకు వట్టలకి వెళ్ళేదాన్ని అండి. ప్రతికూల పరిస్థితి నువ్వు అనుకూలంగా చేసావు, నీకు వందనాలయ్యా, థ్యాంక్ యూ జీసస్. ఇదొక్కటే నన్ను బ్రతికిస్తుందండి. కస్టమర్లు ఎలా వచ్చేవారంటే అక్కడ అంతా శూన్యంగా ఉండేది, మాది నిండిపోయేదండి వాటిలో. అలా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ వాటిల పని మా ఆయనగారు చేయలేకపోతే ప్రభా నా భర్తకి చిన్న ఉద్యోగం ఇచ్చో, నీకు వందనాలు. ఇంక ఇదే థ్యాంక్ యూ జీసస్. ఏ పేపర్ కనపడితే పిల్లల పుస్తకాల మీద థ్యాంక్ యూ జీసస్, సమయం దొరికినప్పుడు పుస్తకాల మీద థ్యాంక్ యూ జీసస్ ఇలా రాసేస్తుందండి. మా పిల్లలు గొడవ, ఏంటమ్మా ఏ పుస్తకాల మీద చూసినా థ్యాంక్ యూ జీసస్ రాసినట్టున్నావు అనేవారు. అద్భుతం జరుగుతుంది చూడండి అనేదాన్ని. అలాగే నా భర్తకి మరి చిన్న ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. అది అనుకోకుండా ఒక్కరోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు, అదే రోజు మరుసటి రోజు జాయిన్ అయిపోమ్మా అన్నారు. అది తను 10 సంవత్సరాలు ఆటో ఫీల్డ్ అండి. 10 సంవత్సరాలు కూడా ఉద్యోగానికి వెళ్ళాలని ఆలోచన లేదు. నేను వెళ్ళమనేదాన్ని వద్దనివారు. కానీ తను మార్చుకుని దేవుడు తన హృదయంలో మార్పిచ్చి ఒక్కరోజు ఇంటర్వ్యూకి వెళ్తే అదే రోజు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం, ఒక పనికి వెళ్తే వేరే పని తనకు చేసి పని ఇచ్చాడండి దేవుడు. తనకు కష్టపడలేదు, బయట పనులు పొలాల పనులు రావండి, ఏదో కూర్చుని రాసుకునే పని. కానీ దేవుడు ఆ పని ఇచ్చాడని దేవుడికి ఎన్నో వందనాలు. మరి పాస్టర్ గారు ఇంకోటి చెప్పారు కదండి, మనము ఇత్తితే కోసుకుంటామని. ఒకసారి నాకు సహోదరులు ఉన్నదండి, ఆవిడ బాగా కొంచెం పేదరికం. ఆ పిల్లల్ని డిగ్రీలో జాయిన్ చేయడానికి ఒక 3,000 ఫీజు లేక చాలా బాధపడింది. అయితే నాకు ఫోన్ చేసింది. అది అప్పుడు నాకు చాలా దీన పరిస్థితి, నేను ఇవ్వలేను. కానీ నాకు ఇవ్వాలని ఆశ, ఫీజు కదా అని. ఎలా అయితే మా ఆయన గారిని అడిగి ఇది అది చాకుపెట్టి చూసి తనకు 3,000 చేసేసానండి. చేసేసాక అది కొంచెం మా ఇంట్లో వాళ్ళు తెలిసి ఎందుకు ఇచ్చేంది, అసలు దానికోసం ఎత్తొద్దు మాట్లాడొద్దు అని సుదిలేసాను. ఆ సంవత్సరం ఎండింగ్లోనండి మా పిల్లకి 20,000 ఫీజు దేవుడు ఎలా కట్టాడంటే నాకే తెలియదండి. ఒక మా సేవకులే ఇచ్చి 20,000 ఫీజు కట్టాడండి. మనం ఇచ్చింది కొంచెమే, కానీ దేవుడు 20,000 ఫీజు కట్టాడండి దేవుడు నా బిడ్డకి. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలే. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇప్పుడు మా అమ్మాయి 10th క్లాస్ అండి. ఫీజు అండి మే నెలలోంచి ప్రేయర్, ప్రవ్వా ఫీజు నువ్వు కట్టావు, నీకు వందనాలు. ఎలా కడతావు నాకు తెలియదు, నువ్వు కట్టేసావు, నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. బుక్స్ ఫీజు కలిపి 27,000 అండి. ₹1 కూడా నేను ప్లే చేయలేదండి. దేవుడికి ఎన్నో వందనాలు. సంవత్సరం ఫస్ట్లోనే ఫీజు కట్టేశారండి. ఎందుకంటే ఇత్తడం అన్నది మనం ఇత్తితే దేవుడు ఎంత పంట ఇస్తున్నాడంటే విస్తారమైన పంట, అది మనం ఊహించలేం. పాస్టర్ గారికి కారు వచ్చింది కదండి, అలా వచ్చింది, ఎవరో వచ్చి తాళం ఇచ్చేసి వెళ్ళిపోయారు. నేను నా సాక్ష్యం, నేను బండి కోసం చిన్న స్కూటీ కావాలి ప్రవ్వా అని
ప్రార్థన చేయడం అంటే ఇంకోలా చేసేదాన్ని. ప్రభువా కొనిపెట్టు, కొను. కానీ కొన్ని రోజులు మానేశానని చేయడం. ఏంటంటే ఇప్పుడు మా ఆయనగారేమో జాబ్కి వెళ్ళిపోతున్నారు, మా పిల్ల నేను షాప్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ప్రభువా తగిన సమయం అందు నువ్వే ఇస్తావులే అనేసి నువ్వు ఇచ్చినంత వందనాలన్న. ఒకరోజు సడన్గా నేను మా బావగారు స్కూటీ తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టి తాళం నాకు ఇచ్చారు. అది సెకండ్ హ్యాండ్లో, ఫస్ట్ హ్యాండ్లో, సెకండ్ హ్యాండ్లే. కానీ నాకు అవసరం. నేను వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ పైనే ఉంటుంది, నడిచి వెళ్ళాలంటే వెళ్ళలేను. తీసుకెళ్ళి వాళ్ళు ఉండరు, ప్రతిరోజు ఎవరు తీసుకెళ్ళరు. దేవుడు ఒకటే చెప్తున్నారు కదా పాస్టర్ గారు, మనకి ఏది అవసరమో ఆయన ముందే సిద్ధపరిచి ఉంచేసారు. తగిన సమయానికి ఆయన ఇస్తాడన్నప్పుడు ఆ బండి నా చేతిలోకి వచ్చినప్పుడు కళ్ళంటే నీళ్ళు వచ్చి పాస్టర్ గారు సాక్షి విన్నప్పుడు ఎలా అయితే నేను ప్రభువా నువ్వు చేస్తావు, నువ్వు గొప్ప దేవుడు అన్నప్పుడు ఆ తాళం నా చేతిలో పెట్టినప్పుడు అండి నాకు నిజంగా చాలా ఇచ్చినంతగా వాళ్ళని చూసి సంతోషపడలేదు. దేవుడికి ఎన్నో వందనాలు చెప్పాను. ప్రభువా ఇది నాకు పొద్దుట వెళ్ళడానికి అవసరమని నీకు తెలుసు. ఆ పిల్ల డ్రైవింగ్ అని మా అమ్మ ఎప్పుడు నేర్చుకుందో నాకు తెలియదండి. అసలు మా అమ్మాయికి డ్రైవింగ్ వచ్చింది, నన్ను వేసుకుని తీసుకెళ్ళిపోతుందండి. ప్రభా నువ్వు అన్నీ సమకూర్చి సిద్ధపరుచుతుంటావు కదా, ఇదే కదా ప్రభా సాక్ష్యం అనేసి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెప్పానండి. ఈ ఆల్నైట్ ప్రేయర్కి అయితే మేము వచ్చి పరిస్థితులు కాదండి. మా చర్చిలో 3 రోజులు ఆన్లైన్ ఉపవాస కోడులు జరిగితే మా షాపు పెట్టాలా వద్దా అని ఆలోచించేదాన్ని. బేరాలు పోతే 3 రోజులు మూతేసేస్తాను ఇవ్వరు. కానీ ఈ ప్రేయరు 1వ తారీఖున నిన్నానండి నేను ఇలాగ వైజాగ్లో 12వ తారీఖుని ప్రభా నువ్వు తీసుకెళ్ళావు నీకు వందనాలు, నువ్వన్నీ సమకూర్చేసావు నీకు వందనాలు, నువ్వన్నీ సిద్ధపరిచేసావు నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అలా చెప్పానండి. మా ఆయనగారితో కూడా ఒక వారం రోజులు మరి చెప్తున్నాను, మనం వెళ్ళాలి, టికెట్లు బుక్ చేయాలో ఏం చేయాలో చూసండి అంటే షాప్ ఏం చేస్తాం మానేస్తామా ఏంటి అన్నారు. ఈరోజు మార్నింగ్ ఎంత వర్షం అంటే చాలా ప్రతికూల పరిస్థితి అండి. షాప్ వేసేసాం, వర్షం అయినా నేను భయపడలేదండి. ప్రభా నీకు వందనాలు థ్యాంక్ యూ జీసస్, ఇక్కడున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని బట్టి నీకు వందనాలు థ్యాంక్ యూ జీసస్. ఇదే చెప్పానండి, ఒక అరగంట చెప్పాను. గంటలో నా వ్యాపారం అంతా అయిపోయిందండి. 12 మాకు 1:15కి బస్సు, 12 గంటలకల్లా మేము ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి కరెక్ట్గా 1:15 బస్సు ఎక్కేసామండి. మరి ఇక్కడికి వచ్చామంటే పక్కన కాకినాడలోనండి బోల్డ్ ప్రేయర్స్ జరుగుతాయి, చాలా ఫాస్ట్లో వచ్చి పెడతారు. కానీ మనసు అన్నది రాదు వెళ్ళాలని. కానీ ప్రేయర్కి ఇంత దూరం మేము వచ్చామంటే అసలు ఫస్ట్ టైం వైజాగ్ చూడడం నేనండి, ఫస్ట్ టైం రావడం నేను వైజాగ్ నా లైఫ్లో. ఈ ప్రేయర్ కోసమని పనిగట్టుకి ఇంకా షాప్ మూసేసి 2 రోజులు కూడా వెళ్ళాలి. ఈరోజు ఎలాగా అయిపోయింది, రేపు ఎలాగా సెలవు, ఇంకా ఆదివారం అయితే కంపల్సరీ షాప్ పెట్టనండి, ఆదివారం చర్చికి వెళ్ళిపోతాం ఫ్యామిలీ. దేవా నువ్వు తీసుకెళ్ళినందుకు వందనాలు. ఈరోజు వస్తుంటే ఏదో సంతోషం, దేవుడు నన్ను ఇక్కడ తీసుకొస్తున్నాడంటే ఏదో కార్యం చేస్తున్నాడు నా పట్ల, ఏదో చేస్తున్నాడు. బస్సులో కూడా థ్యాంక్ యూ జీసస్ చెప్పుకున్నప్పుడు నా హృదయం ఏదో సంతోషం, ఏదో ఇడిపించిపోతుంది, ఏదో నా నుంచి విడిపోతుంది. ఎప్పుడు కూడా ఇంత సంతోషం లేదని మనం ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఏదో నీరసం బలహీనత అలా ఉంటాయి. కానీ బస్సు ఎక్కిన కాంచి కూడా నాకు ఫస్ట్ కొంచెం దూరంలో చాలా ఎఫెక్ట్ అయిపోయింది, వామిటింగ్స్ అయిపోయినాయి. కానీ ఇంకా కళ్ళు మూసుకుని థ్యాంక్ యూ జీసస్ చెప్పినప్పటికీ సగం దూరం వచ్చినప్పటికీ నాకు తెలియకుండా నా బలహీనత అంతా పోయిందండి. కానీ చాలా సంతోషం అనిపించింది. ఇలా ఆల్ నైట్ ప్రేయర్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. నేను ఈ సేవకులను చూస్తానని కూడా అనుకోలేదు. 2 రోజులే తీసిపించేసాను, ఫోన్ చేసి పాస్టర్ గారు అడ్రస్ తెలియదు చెప్పండి. ఆ సిస్టర్ గారికి ఫోన్ కలిపారు, ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకరోజు మళ్ళీ పాస్టర్ గారు నెంబర్ ఇచ్చి చెప్పారండి. కానీ అయితే ఈ ఆల్ నైట్ ప్రేయర్ మా జీవితంలో ఒక అద్భుతం చేస్తుందని నేను నమ్ముచున్నానండి, చేసేసింది ఆల్రెడీ. మళ్ళీ నెలలో నేను ఒక్క సాక్ష్యం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు.